హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 82. ఫణిని గుడి దగ్గరికి రమ్మని చెప్పింది కదా స్వప్న. ఆ తర్వాత నుంచి స్టోరీ. తర్వాత తీరిగ్గా షాక్ అవ్వచ్చులే డైరెక్టర్. ముందు పద అంటూ స్వప్న ఫణి చేయి పట్టుకొని కోనేటి దగ్గరకు బలవంతంగా లాక్కుపోతుంటుంది. అమ్మో! నాకు నీళ్ళంటే భయం. నేను రాను అంటూ గింజుకుంటాడు ఫణి. చెట్టంత మగాడివి అయ్యుండి కోనేట్లో మునగటానికి అలా భయపడతావేంటి అని అడుగుతుంది లాక్కుపోతూ. నేను ఎప్పుడూ ఇలా కోనేట్లో మునకలు వేయలేదు. అందుకే నా భయం. ప్లీజ్ నన్ను వదిలే కంచు అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నేనున్నాను కదా భయపడకు అంటూ ఫణిని కోనేటి నడుం వరకు లోతుల్లోకి తీసుకెళ్ళి ముక్కు మూసుకొని నీళ్ళలో మునిగి పైకిలే, నేను ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. అది కాదు స్వప్న, ఇలా నీళ్ళలో మునగడం అవసరం అంటావా అని అడుగుతాడు ఫణి ఏడుపు మొహం పెట్టుకుంటూ. నీకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలని ఉందా లేదా అని అడుగుతుంది. ఎందుకు లేదు, ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని అంటాడు నడుం లోతు నీళ్ళల్లో ఉండి భయపడుతూ. అయితే నేను మొక్కిన మొక్కులు తీర్చుకుంటే విజయవంతంగా సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటుంది స్వప్న. ఆ మొక్కులేదో నువ్వే మొక్కుకోవచ్చు కదా, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అని అడుగుతాడు. కారణం ఉంది. మా అక్కకి నెగెటివ్‌గా సినిమా తీస్తున్నారని నాకు తెలిసినప్పుడు అందరికంటే ఎక్కువగా ముందు నిన్నే తిట్టుకున్నాను. అందుకే నీతోనే మొక్కులు తీర్చాలని ఇలా కోరుకున్నాను. ముందు లేట్ చేయకుండా త్వరగా మునుగు అంటూ ఫనీని బలవంతంగా నీళ్ళలో ముంచి తీసి, అప్పుడే ఒక్కటైపోయింది. ఇంకా 100 కదా మిగిలింది అంటూ ముంచి తీస్తుంటుంది. అలా కొద్దిసేపటికి స్వప్న కోరుకున్నట్టుగా ఫనీ చేత చచ్చినట్టు నూటొక్క మునకలు వేయిస్తుంది. అన్ని మునకలు వేసేసరికి ఫనీ నీళ్ళలో నానిపోయి నీరసించిపోయి, హమ్మయ్య! ఇక అయిపోయాయి కదా మొక్కులు అని అడుగుతాడు. లేదు, ఇంకొక మొక్కుంది అని అంటుంది. ఇంకొక మొక్కు అనగానే ఫనీ భయపడుతూ, మళ్ళీ అదెలాంటి మొక్కు తల్లి అని అడుగుతాడు భయపడుతూనే. నీ అరిచేతిలో కర్పూరం వెలిగించి ఆ భగవంతుడికి హారతి ఇప్పించే మొక్కు. పద, ఆ మొక్కు కూడా తీర్చుకుందు గాని అని అంటుంది. అది వినగానే ఇంకా భయపడుతూ, ఏంటి, కర్పూరం అరిచేతులు వెలిగించుకోవాలా? ముందు నాకు ఒక సమాధానం చెప్పు అని అంటాడు. ఏంటి అని అడుగుతుంది. నా మీద ఏదైనా కక్ష కట్టి ఇలా మొక్కుల పేరుతో నన్ను చంపాలని చూస్తున్నావా అని అడుగుతాడు. అయ్యో, నువ్వు చచ్చిపోవడానికి ఆస్తి వీల్లేదు. నువ్వు చచ్చిపోతే మళ్ళీ సినిమా తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా. సినిమా తీయడం కోసమైనా నువ్వు కొన్ని రోజులు నిక్షేపంగా బతకాలి అంటూ మళ్ళీ ఫనీని బలవంతంగా గుడి లోపలికి లాక్కపోయి కర్పూరాన్ని అరిచేతుల్లో పెడుతుంది. దాన్ని చూడగానే భయపడుతూ, నన్ను రమ్మని ఫోన్ చేస్తే ఏదో అనుకుని ఆశతో వచ్చాను. ఎందుకు వచ్చానని ఇప్పుడు అనిపిస్తుంది అని మనసులో అనుకొని, ప్లీజ్ స్వప్న, చెయ్యి కాల్చుకోవాలంటే భయమేస్తుంది. ఇలాంటివి నేను ఎప్పుడూ చేయలేదు. నన్ను వదిలేయ్ అని అంటాడు. ఎప్పుడూ చేయకపోయినా ఇప్పుడు చెయ్యొచ్చు. ఏం పర్వాలేదు అని అంటుంది. అబ్బా! అది కాదు. అరిచేతిలో హారతి వెలిగించుకొని నేను ఉండలేను అని అంటాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యి సినిమా బయటికి రావాలని నీకుంటేనే ఈ హారతి వెలిగించుకో. లేకపోతే నీ ఇష్టం అని మొహం తిప్పుకుంటుంది. దాంతో ఫణి దిగొచ్చి, సరేలే, సినిమా కోసం అంటున్నావు కదా, వెలిగించుకుంటానులే అని చెప్తాడు భయపడుతూనే. అది డైరెక్టర్ అంటే. అలా ఉండాలి అంటూ ఫణి చేతిలో ఉన్న హారతిని వెలిగిస్తుంది. ఫణికి చెయ్యి కాలి మంట మండుతున్నా స్వప్న కోరిక మేర సినిమా కోసం ఆ బాధను భరిస్తూ దేవుణ్ణి భక్తితో స్మరిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఆ హారతి కూడా అయిపోతుంది. పంతులు గారు వచ్చి ఇద్దరికీ తీర్థప్రసాదాలు అందించి, అమ్మ స్వప్న, ఉదయం నుంచి పొర్లు దండాలు పెట్టి ఇతనితో కూడా భక్తితో పూజలు చేయించావు. ఆ భగవంతుడి కృప మీకు కలిగి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలమ్మా అంటూ ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నెరవేరాలి పంతులు గారు. అప్పుడైతేనే మా అక్క బావ సంతోషంగా ఉంటారు అని అంటుంది స్వప్న. తప్పకుండా నెరవేరుతాయమ్మా అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు. పంతులు గారి మాటలతో స్వప్న మొహం వెలిగిపోతుంది. ఫణి కూడా సంతోషపడుతూ, సో, అంటే ఉదయం నుంచే ఈ పొర్లు దండాలు మొదలుపెట్టావన్నమాట అని అంటాడు ఫణి ప్రసాదం తీసుకుంటూ. అవును, 101 పొర్లు దండాలు అంటే ఉదయం నుంచి మొదలు పెడితేనే అవుతాయి కదా అంటూ అక్కడ ఉన్న విభూదిని ఫణి అరిచేతిలో రాసి, భక్తితో పూజలు చేశావు కాబట్టి
త్వరగానే ఈ బొబ్బ తగ్గిపోతుందిలే అని అంటుంది. ఇద్దరూ అక్కడి నుంచి బయటికొస్తుంటారు. ఇంకా ఎలాంటి మొక్కులు లేవు కదా అని అడుగుతాడు ఫణి. ఇప్పుడైతే లేవు. సినిమా విజయవంతంగా బయటకొచ్చాక అప్పుడు ఇంకొక మొక్కుంది అని అంటుంది. కొంప తీసి ఈసారి నిప్పుల గుండంలో నడవమని చెప్పావు కదా అని అడుగుతాడు ఫణి భయపడుతూ. ఆ మొక్కు కాదులే. సినిమా విజయవంతంగా బయటకొస్తే నీకు గుండు కుట్ నీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నానులే అని అంటూ ముందుకు వెళ్తుంది. గుండు అనగానే ఫణి ఇంకాస్త భయపడుతూ రేపు పెళ్ళయ్యాక కూడా నాతో రోజు ముక్కులు ప్రోగ్రాం పెడుతుందో ఏంటో అని అనుకుంటూ ఆగిపోతే, ఓకే రమ్మనగానే వచ్చినందుకు థ్యాంక్స్. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ అని చెప్పి వెళ్ళబోతుంటే, నా కార్‌లో డ్రాప్ చేస్తాను ఉండు అని అంటాడు. అమ్మో! నువ్వు సినిమా డైరెక్టర్‌వి. నిన్ను అస్సలు నమ్మకూడదు. చచ్చినా నీ కార్‌లో ఎక్కను. నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతసేపు నాతో మొక్కులు తీర్చుకొని ఇప్పుడు నన్ను నమ్మదంట అని తిట్టుకొని ఆ గుడి నుంచి బయటకొస్తూ మళ్ళీ భక్తితో ఒకసారి నమస్కరించుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఢిల్లీలో యష్‌కి అవార్డ్ ప్రదానోత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాం అందరూ కలిసి చూడాలనుకొని ప్రభాకర్ వాళ్ళ ఫ్యామిలీ, లల్లి, సందీప్ కూడా దీక్ష వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ టీవీ ముందు కూర్చొని యష్ అవార్డ్ అందుకునే దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. అక్కడ అవార్డ్ తీసుకోవడానికి యష్ పేరు అనౌన్స్ చేయగానే ఇక్కడ దీక్ష ఆనందానికి హద్దులుండవు. వావ్! కంగ్రాచ్యులేషన్స్ యష్ అంటూ గట్టిగా చప్పట్లు కొడుతుంటుంది. తన ఆనందాన్ని చూసి మిగతా అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతుంటారు. ఇక్కడ యష్ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొని దీక్ష కోరికను నెరవేర్చాను అని మనసులో అనుకొని తీసుకున్న అవార్డుకి గౌరవంగా ముద్దు పెడతాడు. యష్ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది కాబట్టి యష్‌ని అందరూ అభినందిస్తుంటారు. ఇక్కడ దీక్ష కూడా టీవీలో యష్‌ని అలా చూస్తూ భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెడుతుంటే పక్కన కూర్చున్న పద్దు తనని దగ్గరికి తీసుకొని, ఒకప్పుడు తాగుబోతుగా మారిపోయి రోడ్డు మీద పడ్డ నా కొడుకుని ఈరోజు ఇంత గొప్పగా చూస్తున్నానంటే దానికి కారణం నువ్వేనమ్మా అని అంటుంది. ఇందులో యష్ పట్టుదల కూడా చాలా ఉంది అత్తయ్య గారు. అందుకే ఇంతమంది మన్ననలు పొందుతున్నాడు అని అంటుంది దీక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ. ప్రతాప్ గారి ఆనందానికి కూడా హద్దుల్లేవు. టీవీలో అవార్డుని అందుకుంటున్న కొడుకుని చూస్తూ ఒకప్పుడు అవార్డు విషయంలో యష్‌ని తక్కువ చేసి మాట్లాడింది గుర్తు తెచ్చుకొని, సారీ నాన్న అంటూ మనసులో యష్‌కి క్షమాపణ చెప్పుకుంటాడు. రామ్మూర్తి గారు, జానకి గారు, స్వప్న కూడా ఆ ప్రోగ్రాం చూసి సంతోషపడుతుంటారు. చందు కూడా సంతోషపడుతూ, హీరో యశోధర్ మీ బావ అని అందరూ నన్ను బయట అడుగుతుంటే నాకు భలే సంతోషంగా ఉందమ్మా. నా శత్రువులు కూడా మిత్రులు అవుతున్నారు. ఓ రకంగా బావ హీరో అయినందుకు మనం అందరం కూడా సెలబ్రిటీలు అయిపోయాం నాన్నా అని అంటాడు. అవును చందు, మనది సెలబ్రిటీ ఫ్యామిలీ. ఎలా పడితే అలా బయటికి వెళ్ళి మన విలువ తగ్గించుకోకూడదు అంటూ పద్దు గొప్పలు పోతుంది. పద్దు మాటలకి అందరూ నవ్వుతుంటారు. యష్ అవార్డు ప్రదానోత్సవం శృతి కూడా టీవీలో చూస్తూ అన్నీ చక్కగా జరిగి ఉంటే నేను కూడా యష్‌తో పాటు అవార్డు ఫంక్షన్‌లో ఉండేదాన్ని. నేను ఇలా మిగిలిపోవటానికి కారణం ఆ దీక్షని. తనని చంపే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అని పగతో రగిలిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి వీళ్ళంతా నగలు ఇంటికి తెప్పించి అందరూ కలిసి దీక్ష పెళ్లి కోసం నగలు చూస్తుంటారు. నీకు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు తీసుకో దీక్ష. డబ్బు దగ్గర ఆలోచించవద్దని యష్ నీకు చెప్పమన్నాడు అని అంటుంది పద్దు. నాకు కూడా చెప్పాడే అత్తయ్య గారు. కానీ పెళ్లి సింపుల్‌గానే జరుగుతుంది కాబట్టి నగలు కూడా మామూలుగానే తీసుకుంటాను అని అంటుంది. అలా అనడానికి వీల్లేదు. నువ్వు స్టార్ హీరో యశోధర్ భార్యవి. ఈ పద్దు కోడలివి. దానికి తగ్గట్టుగా ఉండాలి అంటూ పద్దు నెక్లెస్ సెలెక్ట్ చేస్తుంటుంది. దీక్షని పెళ్లి కూతురుగా చేసేటప్పుడు ఈ నగలు బాగుంటాయి కదండీ అని అడుగుతుంది పద్దు. బాగుంటాయి పద్దు. వాటిని తీసుకుందాం పక్కన పెట్టు అని అంటాడు ప్రతాప్ గారు. ఇలా అందరూ కలిసి పెళ్లికి నగలు సెలెక్ట్ చేస్తూ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుంటారు. మరుసటి రోజు యష్ బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి పద్దు దగ్గరికి వచ్చి, ఇవాళ సినిమా ఆర్టిస్టులో ఒకరిది మ్యారేజ్ రిసెప్షన్ ఉందమ్మా. నేను దీక్షను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ ఫంక్షన్‌కి ఆ వగలాడి ధృవ కూడా వస్తుందా అని అడుగుతుంది పద్దు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వస్తారమ్మా. తను కూడా రావచ్చు అంటాడు యష్. అయితే ఖచ్చితంగా దీక్షను తీసుకొని వెళ్ళు. మీ ఇద్దరిని చూసి దాని కళ్ళు మండిపోవాలి అని అంటుంది పద్దు తన కోపాన్ని చూపిస్తూ. దీక్షని రెడీగా ఉండమని చెప్పానమ్మా. తనని పికప్ చేసుకుని వెళ్తాను
అని చెప్పి బయట కార్ దగ్గరకొచ్చి ఫనీకి ఫోన్ చేస్తుంటాడు. కోనేట్లో అన్నిసార్లు మునగడం వల్ల జలుబు చేసిన ఫనీ ఆవిరి పట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటి యశోదర్" అని అడుగుతాడు. "ఫంక్షన్‌కి వస్తున్నావా ఫనీ" అని అడుగుతాడు. ఫనీ తుమ్ముతూనే మాట్లాడుతూ, "ఇప్పుడు నా పరిస్థితి ఫంక్షన్‌కి వచ్చేలా ఉందా? ఇక్కడ జలుబు చేసి చచ్చిపోతున్నాను" అని అంటాడు. "అంతగా ఆరోగ్యం ఎందుకు పాడైంది ఫనీ" అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. "ఇదంతా మీ కంచు వల్ల యశోదర్" అంటూ జరిగింది చెప్తాడు. అది విని యష్ నవ్వుతూ, "ఇప్పటి నుండే మా కంచు పెట్టే కష్టాలను భరించడం అలవాటు చేసుకున్నావన్నమాట" అని అంటాడు. "అంతే అనుకోరాదు. నా పరిస్థితి ఇప్పుడు కాలు తీసి బయట పెట్టలేనట్టుగా ఉంది. అంతగా ఆరోగ్యం పాడైంది. సో, నేను ఫంక్షన్‌కి రాలేనులే. మీరు వెళ్ళండి యశోదర్" అని అంటాడు. "సరేలే బయలుదేరుతున్నాను" అని చెప్పి యష్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. దీక్ష అద్దం ముందు కూర్చొని ఉంటే స్వప్న తనకి మేకప్ వేస్తూ, "ఎందుకక్క ఎప్పుడూ లేనిది ఇవాళ ఇంతగా మేకప్ వేయించుకుంటున్నావు" అని అడుగుతుంది. "స్టార్ హీరో అయిన యష్ ఎంత అందంగా ఉంటాడో తెలుసు కదా! పైగా యష్ నన్ను నలుగురిలోకి తీసుకెళ్తున్నాడు. యష్‌కి కాబోయే భార్యని అంటే యష్‌కి తగ్గట్టుగా కాస్తైనా ఉండాలని నా తాపత్రయం. ఈ మేకప్‌తో నా రంగుని కాస్త తగ్గించుకోవాలని చూస్తున్నాను. అందుకే మేకప్ ఎక్కువగానే వేయి" అంటూ మేకప్ వేయించుకుంటుంది. కొద్దిసేపటికి యష్ లోపలికి వస్తూ, "దీక్ష" అని పిలుస్తుంటాడు. "దీక్ష రెడీ అవుతుంది యష్" అని అంటుంది జానకి గారు. "ఈలోపు కూర్చో యష్" అని అంటాడు రామ్మూర్తి గారు అక్కడికి వస్తూ. "సరే మావయ్య గారు" అని చెప్పి యష్ కూర్చొని మరో వారం రోజుల్లో జరగబోయే వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. స్వప్న దీక్షకి మేకప్ వేసి, "ఇప్పటికే మేకప్ చాలా ఎక్కువైందక్కా, ఇంక చాలు" అని అంటుంది. దీక్ష తన మొహాన్ని అద్దంలో చూసుకొని, తెల్లగా గోడ కొట్టిన సున్నంలాగా మేకప్ వేసుకున్న అసలు రంగైతే మాసిపోదు కదా అని మనసులో బాధగా అనుకొని, సరేలే ఎంత చేసినా నా మొహం అంతేలే అని నిరుత్సాహపడుతుంది. యష్ కాఫీ తాగి కప్ పక్కకు పెడుతూ, "మా పెళ్లి కోసం మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకండి మావయ్య. మా పెళ్లి ఏర్పాట్లన్నీ నానే స్వయంగా చూస్తున్నాడు" అని మాట్లాడుతూ ఉండగా యష్ అని దీక్ష పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపుతో యష్ మామూలుగానే దీక్ష వైపు చూసి కొన్ని క్షణాలకి మేకప్ వేసుకున్న తన మొహాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటాడు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.